అందరికీ నమస్కారం. మన వాయిస్ ఆఫ్ గీత ఛానల్‌లో మనం భగవద్గీత 12వ అధ్యాయం భక్తి యోగం చేస్తూ ఉన్నాం సిరీస్. అయితే ఈ సిరీస్‌లో ఆల్రెడీ 12వ అధ్యాయం అనేది ఎలా ప్రారంభమైందో మొదటి శ్లోకం ద్వారా చూసాము. అర్జునుడు శ్రీకృష్ణుడిని ఒక ప్రశ్న ద్వారా ఈ భక్తి యోగం అనేది ప్రారంభమైనది. ఆ ప్రశ్న ఏంటో మరొకసారి గుర్తు చేసుకుందాం. అర్జునుడు శ్రీకృష్ణుడిని ఇలా ప్రశ్న అడిగారు. ఓ కృష్ణ, భక్తులలో సాకార భక్తులు మరియు నిరాకార భక్తులు అని ఇద్దరు భక్తులు ఉన్నారు కదా. సాకార భక్తులు అంటే ఎప్పుడు నిరంతరం నీ నామస్మరణ చేస్తూ వారు ఏ పని చేసినా ప్రతి పనిలోనూ నిన్నే తలుచుకుంటూ నీ నామస్మరణ చేస్తూ ఉండేవారిని సాకార భక్తులు అంటారు. మరియు నిరాకార భక్తులు అంటే ఎల్లప్పుడూ తపస్సులో నీపైనే నీ యొక్క నామస్మరణ మీదే వారి యొక్క మనసుని లగ్నం చేసి ప్రార్థిస్తూ ఉంటారు. వారిని నిరాకార భక్తులు అంటారు. అయితే మరి ఇరువురు నిన్ను భక్తి శ్రద్ధలతో నిన్ను పూజిస్తారు, నిన్ను వేడుకుంటారు. అయితే మరి ఈ ఇరువురి భక్తులలో ఏ భక్తులు నీ దృష్టిలో నీ విషయంలో ఎవరు పరిపూర్ణ యోగులు లేదా పరిపూర్ణ భక్తులుగా నీవు భావిస్తావు కృష్ణ అని అర్జునుడు ప్రశ్నతో ఈ భక్తి యోగం అనేది ప్రారంభమైనది. అది మొదటి శ్లోకంలో మనం చెప్పుకున్నాం. అయితే ఇవాళ మనం ఏం చూడబోతున్నామంటే శ్రీకృష్ణుడు అర్జునుడు అడిగిన ప్రశ్నకు ఏమని సమాధానం ఇచ్చారో చూడబోతున్నాము. శ్రీకృష్ణుడు ఏమని జవాబు చెప్పారో చూద్దాం ఇప్పుడు. శ్రీ భగవానువాచ మయ్యా వేశ్యమనో ఏ మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాః తే మే యుక్తతమా మతాః. ఈ శ్లోకానికి అర్థం ఏమిటంటే శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా చెప్పారు. ఎవరైతే నా సాకార రూపాన్ని అంటే నా విగ్రహ పూజని చేస్తూ వారు ఏ పని చేసినా కానీ ఆ పనిలో నన్నే తలుచుకుంటూ నా నామస్మరణ చేస్తూ ఉండి వారి యొక్క మనసు నాపై లగ్నం చేసి ప్రతి పనిలోనూ నన్నే తలుచుకుంటూ భక్తి శ్రద్ధలతో నన్ను పూజిస్తారో వేడుకుంటారో వారి యొక్క భక్తి పరిపూర్ణమైన భక్తి. నా విషయంలో వారే పరిపూర్ణ యోగులు, పరిపూర్ణ భక్తులుగా నేను భావిస్తాను అని కృష్ణుడు చెప్తాడనమాట. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఏమని, సాకార భక్తులు కృష్ణుడి విషయంలో పరిపూర్ణ భక్తులుగా భావిస్తారు. అయితే సాకార భక్తులని కృష్ణుడి విషయంలో పరిపూర్ణ యోగులు, పరిపూర్ణ భక్తులుగా భావిస్తే మరి నిరాకార భక్తులు కృష్ణుడి విషయంలో పరిపూర్ణ భక్తులు కాదా అని మనకి ఒక క్వశ్చన్ అనేది వస్తుంది, ఒక డౌట్ అనేది వస్తుంది. దానికి కూడా శ్రీకృష్ణుడు ఈ భక్తి యోగంలో చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు అర్జునుడికి లేదా మనకి కూడా. అదేంటో ఇప్పుడు చెప్పబోయే శ్లోకంలో చూద్దాం. ఏ త్వక్షరమనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యం చ కూటస్థమచలం ధ్రువం సన్నియమ్యేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః. ఈ శ్లోకానికి అర్థం ఏంటంటే ఇంతకుముందు శ్లోకంలో ఏం చెప్పారు కృష్ణుడు, సాకార భక్తులే నా విషయంలో పరిపూర్ణ భక్తులు అని చెప్పారు. అలా అని నిరాకార భక్తులు నా విషయంలో పరిపూర్ణ భక్తులు కాదు అని కూడా స్వామి చెప్పలేదు. కానీ రెండిటికి కంపారిజన్ చేస్తూ చెప్పారనమాట. రెండింటిని కంపేర్ చేస్తూ అర్థం చేసుకుంటే చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇంతకుముందు చెప్పిన శ్లోకానికి ఇప్పుడు చెప్పిన 3-4 శ్లోకాలు అంటే ఈ రెండు కలిపి ఉన్నాయి. ఈ రెండు శ్లోకాలకి అర్థాన్ని లేదా ఆ రెండింటిని కంపేర్ చేస్తూ అర్థం చేసుకుంటే చాలా ఈజీగా అర్థమవుతుంది. ముందు చెప్పిన శ్లోకంలో ఏంటి, సాకార భక్తులు నా విషయంలో పరిపూర్ణ భక్తులు అనుకున్నాం స్వామి యొక్క విషయంలో కదా. అయితే ఈ శ్లోకంలో స్వామి భగవంతుడు ఏం చెప్తున్నారంటే
ఈ నిరాకార భక్తి అంటే ఏంటి? ఇంద్రియాలను ఉపయోగించకుండా ఎవరైతే ఉంటారో వారిని నిరాకార భక్తులు అనుకుంటామని చెప్పి అనుకున్నాం కదా! నిరాకార భక్తులంటే ఎవరు? వారు అంటే ఇంద్రియాలను ఉపయోగించరు. అంటే చూడరు, మాట్లాడరు లేదా ఏమీ వినిపించదు, ఏం మాట్లాడరు, ఏ పని చేయరు. వాళ్ళని నిరాకార భక్తులు అంటాం. వీరిని మనం ఎక్కడ చూడొచ్చు? ఆహ్, ఇంతకుముందు కుంభమేళా అని జరిగింది. కుంభమేళలో ఎక్కడెక్కడి నుంచో సాధువులు లేదా ఆహ్, తపస్సు చేసుకునే వాళ్ళని మనం చూస్తాము కదా! వారు ఎప్పుడు చూసినా తపస్సులోనే ఉంటారు. ఎవరితో మాట్లాడరు. కనీసం కళ్ళు తెరిచి కూడా చూడరు కదా! అలా ఎవరు ఇంద్రియాలతో పని చేయకుండా ఉంటారో వారిని నిరాకార భక్తులు అంటాం. కానీ ఇలా నిరాకార భక్తులుగా ఎప్పుడు మారతాం? ఎవరు మారతారు? అంటే మనిషికి అనేక జన్మలు ఉంటాయి. ఒక్క జన్మతో మనిషి అనేది అయిపోదు. మనిషికి చాలా జన్మలు ఉంటాయి. ఒక జన్మ తర్వాత ఇంకొక జన్మ, ఆ జన్మ తర్వాత ఇంకొక జన్మ. కాకపోతే మనిషిలానే పుడతాడని చెప్పలేము. మన పాప కర్మలను బట్టి, మనం చేసే పాపము లేదా పుణ్యము, మనం చేసే క్రియలను బట్టి, మనకి రాసిపెట్టున్న కర్మలను బట్టి మనిషి యొక్క జన్మలనేవి ఉంటాయి. అంటే ఒక జన్మలో మనిషిలాగా జన్మించొచ్చు. ఇంకొక జన్మలో ఒక జంతువులాగా జన్మించొచ్చు. మనం చేసే పనులు, మంచి, చెడు పనులు, క్రియలను బట్టి జన్మలనేవి ఉంటాయి. కానీ ఒక మనిషికి చాలా జన్మలు ఉంటాయి. అయితే ఆ జన్మలన్నిటిలోనూ మనిషి అంటే ఇది నా శరీరము, ఇది నేను, నాది అన్న నా అహం ఇది ఎవరైతే విడిచిపెడతారో అంటే ఇప్పుడు మన చేతికి ఒక చిన్న దెబ్బ తగిలితేనే అంటే మన చెయ్యి అంటే నాకు దెబ్బ తగిలింది అని అనుకుంటాం. కానీ నిజానికి చెప్పాలంటే ఇది నాది కాదు. నా దేహం కాదు. నేను నా దేహం కాదు. నేను అనేది కేవలం ఆత్మ మాత్రమే. ఎందుకంటే ఇప్పుడు ఈ ఆత్మ అనేది ఈ జన్మలో మనం మరణించిన తరువాత ఈ ఆత్మనే ఇప్పుడు ఉన్న ఈ ఆత్మనే ఇంకొక కొత్త శరీరంలోకి వెళ్తుంది. అంటే మన శరీరము శాశ్వతం కాదు అని ఈ శ్లోకంలో మనం తెలుసుకోవచ్చు. అంటే ఈ శ్లోకంలో ఇంకా ఏం తెలుసుకోవచ్చు? ఎవరు అలా నిరాకార జ్ఞానులుగా మారతారు? ఎవరైతే ఎప్పుడైతే ఏ మనిషి అయితే ఈ సత్యాన్ని తెలుసుకుంటారో అంటే నేను అనే నా శరీరం శాశ్వతం కాదు. నేను అంటే నా ఆత్మ మాత్రమే అని ఈ సత్యాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వారు చివరికి అనేక జన్మల తర్వాత జ్ఞానయోగులుగా మారతారు. అప్పుడు ఆ జ్ఞానయోగులుగా మారిన వారే ఈ నిరాకార భక్తులుగా నిరాకార యోగం వైపు దారి మల్లుతారనమాట. అంటే నార్మల్‌గా సాధారణ మనుషులకి డైరెక్ట్‌గా వెళ్ళి డైలీ తపస్సు చేయటం అనేది చాలా డిఫికల్ట్ టాస్క్ అనమాట. ఇప్పుడు మనం డైలీ దైవనామ స్మరణలో గడుస్తాము. ఏ పని చేసినా గానీ, ఇతరులకి సహాయం చేసినా గానీ, ఏ పని చేసినా గానీ భగవంతుడి నామస్మరణ చేస్తూ మనం తినేటప్పుడు, తాగేటప్పుడు, లేదా నడిచేటప్పుడు, లేదా విగ్రహ పూజ చేసేటప్పుడు, లేదా ఒకరికి సహాయం చేసేటప్పుడు, లేదా బయటికి వెళ్ళేటప్పుడు ప్రతి పనిలోనూ భగవంతుడి నామస్మరణ చేసుకోవడం చాలా ఈజీగా అనిపిస్తుంది. కానీ అదే మనసు, అదే శ్రద్ధ ఒక తపస్సు వైపు వెళ్ళి, ఒక ధ్యాన భంగంలోనే ఉంటూ, ఒక ధ్యానంలోనే చేస్తూ ఉంటే మనము చాలా కష్టంగా ఉంటుంది. మనము ఒక 5 నిమిషాలు కళ్ళు మూసుకొని ధ్యానం చేయటానికే ఈ జనరేషన్‌లో చాలా కష్టంగా భావిస్తాం. మరి అలానే డైలీ అసలు ఇంకా జీవితాంతం మనం తపస్సులోనే ఉండాలి అంటే, అది చాలా కష్టమైన పని కదా! మరి ఈ రెండిటిని కంపేర్ చేస్తే ఆహ్, ఫస్ట్ చెప్పిన శ్లోకంలో భక్తులు లేదా సెకండ్ చెప్పిన శ్లోకంలో భక్తుల్ని రెండిటిని కంపేర్ చేస్తే, నిరాకార భక్తులు లేదా సాకార భక్తులు రెండిటిని కంపేర్ చేస్తే, సాకార భక్తులు చాలా త్వరగా దే దేవుని సన్నిధికి చేరుకోవటానికి సులువుగా ఉంటుంది. మరి నిరాకార భక్తులు వారు కూడా దేవుని మార్గంలో దేవుని సన్నిధికి చేరుకోవటానికి వీలవుతుంది. కానీ రెండిటిని కంపేర్ చేసుకుంటే ఇది చాలా కష్టంగా ఉంటుంది. కఠినంగా ఉంటుంది. సాధారణ మనుషులకి అది
అసాధ్యము. అది సాధ్యమవ్వాలంటే ఎప్పుడు సాధ్యమవుతుంది? ఒక మనిషి అనేక జన్మలు ఎత్తిన తరువాత, ఆ మనిషి ఇది నా శరీరము, నా దేహము శాశ్వతము కాదు, ఇది నాది కాదు అని సత్యం ఎప్పుడైతే తెలుసుకుంటాడో, అప్పుడు ఆ మనిషి నిజమైన జ్ఞానవంతుడిగా మారతాడు. ఆ జ్ఞానవంతుడు సత్యాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటాడో, అప్పుడు ఆ మనిషి యొక్క మార్గము, ఆ మనిషి యొక్క ప్రయాణం అనేది నిరాకార ధ్యానం వైపు, నిరాకార యోగం వైపు మళ్ళుతుంది. అప్పుడు మాత్రమే ఆ మనిషి నిరాకార భక్తుడిగా ఉంటాడు. అయితే ఆ నిరాకార భక్తుడు గూడా తపస్సు చేసి చివరకు నన్ను చేరుకుంటాడు. అంటే భగవంతుడిని చేరుకుంటాడు. కానీ ఈ రెండిటికి కంపేర్ చేసుకుంటే ఇది చాలా ఈజీగా ఉంటుంది. ఇది చాలా కష్టంగా ఉంటుంది అని కృష్ణ పరమాత్ముడు ఈ భక్తి యుగంలో మనకి చాలా చక్కగా వర్ణించారు. అంటే ఇప్పుడు ఎవరైనా గానీ చూసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఎవరైనా గానీ ఆహ్, ఈజీ వే ఎంచుకుంటారు గానీ, కష్టమైన దారిని ఎంచుకోరు గదా! సాకార భక్తులు, నిరాకార భక్తులు ఈజీగా అర్థమవ్వటం కోసం ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మనం ఒక కొండని ఎక్కుతున్నాం అనుకోండి. ఒక కొండని ఎక్కేటప్పుడు మన ఫస్ట్ మనం ఒక్కరమే స్టార్ట్ అయ్యాము. మనం సింగిల్‌గా వెళ్తున్నాం. సింగిల్‌గా ఎక్కుతున్నాము. అయితే మధ్యలో ఎక్కడో మనం ఎక్కలేకపోయాము. ఇంక చాలు నేనెక్కలేను. ఇక్కడే ఆపేద్దాం అని చెప్పేసి నేననుకున్నాను. అయితే అప్పుడు వేరే వాళ్ళు పైకి ఎళ్ళేవాళ్ళు నాకు కనిపిచ్చారు. ఆ కొండ ఎక్కేవాళ్ళు కనిపిచ్చారు. వారు ఆగి, "మేమున్నాం కదా! మేము తీసుకెళ్తాం మిమ్మల్ని" అని చెప్పి, మా చెయ్యి పట్టుకోండి అని చెప్పి నాకు చెయ్యిచ్చారు. సరే వీళ్ళున్నారు కదా! నన్ను తీసుకెళ్తామంటున్నారు కదా! అని నేను వాళ్ళ చెయ్యి పట్టుకొని చిన్నగా ఎక్కడం స్టార్ట్ చేశాను. తర్వాత అలా వాళ్ళు అలిసిపోయినప్పుడు ఇంకొకళ్ళు హ్యాండ్ ఇచ్చారు మాకు. అలా మేము అలిసిపోయినప్పుడు ఇంకొకళ్ళు హ్యాండ్ ఇచ్చారు. అలా మాట్లాడుకుంటూ, నవ్వుకుంటూ, ఇది, అది అని మాట్లాడుకుంటూ అలా కొండనెక్కేసామనుకోండి, చాలా హ్యాపీగా అసలు కొండనెక్కామా అనిపిస్తది కదా! అంతే కదా మరి. ఎప్పుడైనా మనం బయటికి సింగిల్‌గా వెళ్ళామనుకోండి బజార్‌కి, ఒక్కళ్ళే వెళ్తే చాలా దూరం ఉందనుకోండి అది, చాలా దూరం కాళ్ళు నొప్పులొచ్చి, అమ్మో! చాలా దూరం నడిచాము అని ఒక ఫీలింగ్ అనిపిస్తది. అదే మనం ఒక ముగ్గురు, నలుగురు, ఐదుగురు ఫ్రెండ్స్ కలిసి ఎళ్ళామనుకోండి, మాట్లాడుకుంటూ, కబుర్లు చెప్పుకుంటూ ఎంత దూరం నడిచినా గానీ, అసలు కొద్దిగా దూరం కూడా నడిచినట్టు అనిపియదు కదా! అంటే ఏంటి? సాకార భక్తులు అంటే, మనము ఒకరి సహాయం తీసుకుంటూ, మనం ఒకరికి సహాయం చేస్తూ, మనము మన ఇంద్రియాలని కంట్రోల్‌లో ఉంచుకుంటూ, మనం చేసే ప్రతి పనిలోనూ దైవనామ స్మరణ చేస్తూ, అందరి సాంగిత్యంలోనూ, అందరి భక్తుల సాంగిత్యంలోనూ ఉంటాము. అది సాకార భక్తి అంటాము. అదే నిరాకార భక్తి అంటే ఎప్పుడు సింగిల్‌గానే ఉంటాం. అదే ఇప్పుడు కొండని ఎక్కాము. సింగిల్‌గానే ఎక్కామనుకోండి, ఎంత కష్టపడాలి. ఇంతకుముందు మనకి కొండ ఎక్కేటప్పుడు చాలామంది హెల్ప్ చేశారు మనం పైకెక్కటానికి. అదే ఇప్పుడు కొండ ఎక్కామనుకోండి, సింగిల్‌గా ఎక్కాం. ఒక్కరి హెల్ప్ కూడా తీసుకోలేదు మనం. వాళ్ళ హెల్ప్ లేకుండా మనం ఒక్కళ్ళమే అంత పైకి ఎక్కామనుకోండి, టైం అనేది చాలా సేపు పడుతుంది. చివరికి లాస్ట్‌కి కొండ ఎక్కుతాము, పైకెళ్తాము, పీక్‌కి రీచ్ అవుతాం. కానీ టైం అనేది చాలా ఎక్కువ పడుతుంది. ఇంతకు ముందు కొండతో పోల్చుకుంటే అందరూ ఉన్నారు, కలిసికట్టుగా వెళ్ళాం కాబట్టి చాలా త్వరగా ఎళ్ళిపోయాం పైకి. కానీ ఇక్కడ నిరాకార భక్తులుగా ఉన్నప్పుడు మనము చాలా టైం పడుతుంది మనం పైకి కొండ రీచ్ అవ్వటానికి. అంటే దీని అర్థం ఏంటి? సాకార భక్తులు, నిరాకార భక్తులు ఇద్దరు కొండను రీచ్ అవుతున్నారు. కానీ సాకార భక్తులు ఎవరైతే ఉన్నారో వారు అనేకమైన భక్తుల సాంగిత్యంతో చాలా త్వరగా దైవ మార్గంలో నడుస్తూ దేవుడిని చేరుకుంటున్నారు. ఈ నిరాకార భక్తులు గూడా దేవుడిని చేరుకుంటున్నారు. కానీ కొంచెం లేట్‌గా చేరుకుంటున్నారు అని శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ శ్లోకాలలో చాలా చక్కగా వర్ణించారనమాట. అయితే ఇంకొక శ్లోకం ద్వారా ఇంకా ఏం చెప్పారో తెలుసుకుందాము. క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే.
ఈ శ్లోకానికి అర్థం ఏమిటంటే, ఇంతకు ముందు శ్లోకాలలో మనం ఏ దారి ఎంచుకుంటే భగవంతుని సన్నిధికి త్వరగా చేరుకుంటామో తెలుసుకున్నాం. అయితే ఈ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఏం చెబుతున్నాడంటే, శరీరాన్ని దాల్చి ఉన్న లేదా శరీరాన్ని ధరించి ఉన్న జీవులు ఎవరైతే ఉన్నారో వారు నిరాకార భక్తి మార్గం వైపు, పరబ్రహ్మ తత్వం వైపు వెళ్ళాలంటే వారి యొక్క మార్గము చాలా కఠినంగా ఉంటుంది. దుఃఖ దుఃఖం కలిగి ఉంటుంది అని చెప్పి ఈ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడు. అయితే ఈ మార్గంలోకి ఎవరు వెళ్ళినా కానీ వారి ఇంద్రియాలన్నిటినీ కంట్రోల్‌లో ఉంచుకొని, వారి యొక్క మనసుని దేవుని మీదే ఉంచి, దేవుని యొక్క నామస్మరణ జపిస్తూ తపస్సులో లీనమైపోయి ఉండాలి. అప్పుడు ఆ మార్గం చాలా కఠినంగా ఉంటుంది. అయితే మనిషికి ఎన్ని ఇంద్రియాలుంటాయి? పంచేంద్రియాలు అంటాం కదా! ఆ ఇంద్రియాలేంటో మన కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఆ ఇంద్రియాలన్నిటినీ కంట్రోల్‌లో ఉంచుకొని నిరాకార యోగం వైపు, నిరాకార భక్తి వైపు వెళ్ళే మార్గం చాలా కఠినమైనదని శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ శ్లోకంలో చాలా చక్కగా వర్ణించారు. అయితే ఇవాళ చెప్పుకున్న శ్లోకాలన్నిటిని పట్ల నేర్చుకున్నది ఏంటంటే, నిరాకార భక్తి లేదా సాకార భక్తి, ఏ భక్తి అయినా సరే మనం దేవుని సన్నిధికి చేరుకోవచ్చు. కానీ సాకార భక్తి ద్వారా ఏంటంటే మనం భగవంతుని సన్నిధికి త్వరగా చేరుకోవచ్చు. నిరాకార భక్తి ఏంటంటే మనం కష్టపడి చాలా త్వరగా కాకుండా కొంచెం టైం తీసుకొని భగవంతుని సన్నిధికి అనేది చేరుకుంటామని నిరాకార భక్తుల ద్వారా తెలుసుకున్నాము. అయితే మనం నిరాకార భక్తులుగా ఎలా మారతాము, ఎప్పుడు మారతాము అని కూడా ఈ శ్లోకాల ద్వారా ఇవాళ వీడియోలో మనం తెలుసుకున్నాము. అయితే ఇంకా శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి ఈ భక్తి గురించి ఏం చెప్పారో మనం నెక్స్ట్ వీడియోస్ ద్వారా తెలుసుకున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మన వాయిస్ ఆఫ్ గీత ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్కారం.